నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వీటీవీ టాక్స్. చంద్రబాబు నాయుడు గారు 4 జిల్లాల పర్యటనకి బయలుదేరారు. చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాల పర్యటనకు వెళ్లే ముందు అంతకుముందు కూడా ఒకసారి చెప్పింది ఏంటి అన్నట్టయితే, ప్రజలతో నేరుగా వాళ్ళకి లబ్ధిదారులకి చేస్తే అందులో ఒక తృప్తి వేరు అని చెప్పని అన్నారు. సో ఇప్పుడు మళ్ళీ తాజాగా ఒక 4 జిల్లాల పర్యటనకి ఆయన బయలుదేరారు. అంటే రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టేస్తున్నాం అని పదే పదే చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ 4 జిల్లాలకి వెళ్ళిన తర్వాత ఏంటి చేస్తుందంటే పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి చేస్తుంటారు. ఇది పైగా 5 రోజుల పర్యటన. ఈ పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ వెనక అంత ఆల్ ఈజ్ వెల్ అనేటువంటి దీనికి బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రచారం, ఒక ఆర్భాటం జరుగుతుంది. కొన్ని గమ్మత్తైన టెక్నిక్స్ ఉంటాయి. ఆ ప్రజలు అందులోకి వచ్చి వాళ్ళు మాట్లాడటం, దాన్ని ఫోకస్ చేయటం. కానీ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, ఈయన వెళుతున్నటువంటి దీంట్లో ఇక్కడ ఒకటే గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే, చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఆయన ప్రచారం చేసుకుంటున్నట్టుగా, ఆయన చెప్తున్నట్టుగా ఇక్కడ ఆల్ ఈజ్ వెల్ అని చెప్పని అనుకోవాలా, లేదు అంటే నాణ్యానికి మరొక వైపు ఇష్యూస్ ఉన్నాయా, ఇది ఇక్కడ గమనించాల్సినటువంటి మాట. సో మనం పాయింట్కి వచ్చేద్దాం. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు 5 జిల్లాల పర్యటన అనేటువంటి దీని మీద వాళ్ళు చెప్పేటువంటి అంశాలు ఆల్రెడీ ఇప్పటికే తయారైపోయి వాళ్ళు బుక్లెట్లు అవి ఇవి హ్యాండ్అవుట్స్ రిలీజ్ చేస్తారు. కానీ వాస్తవ పరిస్థితులు ఏంటి, వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ అంటే ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలకి సంబంధించి గవర్నమెంట్కి పబ్లిక్ ఉన్న గ్యాప్, అగాధాన్ని కనుక ఒక్కసారి డిస్కస్ చేసినట్టయితే ఆయన పర్యటించేటువంటి జిల్లాలు పాయింట్ వైజ్గా వద్దాం. నెల్లూరు జిల్లా సాగునీటి కష్టాలు, తీర ప్రాంత కాలుష్య కోరలు, వీటి మీద ఏమైనా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారా? ఏముండదు. పొట్టి శ్రీరాములు జిల్లా, నెల్లూరు జిల్లా అనక చెప్తారు. సో ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటి, పేదల సేవలో అనేటువంటి పేరుతో భారీగా పెన్షన్ల కార్యక్రమం చేస్తారు, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తారు. కానీ నెల్లూరు జిల్లాలో ప్రజలు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటి అంటే, కేవలం పెన్షన్లు ఇస్తే సరిపోతుందా, నిత్యం పెరిగిపోతున్నటువంటి ధరల భారం ఏంటి, ఈ పెన్షన్ మొత్తం మాకు సరిపోతుందా, మాకు ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా నెరవేర్చాలి కదా. ముఖ్యంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. సాగునీటి సమస్యలు అక్కడ ఉన్నాయి, అవి రైతాంగాన్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సోమశిల, కండలేరు ప్రాజెక్టులు ఆధునీకరణ హామీలు ఏమైపోయాయి? చివరికి ఆయకట్టు నీరు అందక పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంటే కూడా దాని గురించి మాట్లాడకుండా ఆయన పెన్షన్ల పనిచేసి సరిపోతుందా? ఇక తీర ప్రాంతం వైపు చూస్తే మత్స్యకారుల జీవనోపాధి, అంతకుముందు కూడా వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళు గగ్గోలు పెట్టారు. సో పరిశ్రమల నుంచి వస్తున్నటువంటి రసాయన కాలుష్యం, సముద్ర జలాలు విషపూరితం అయిపోతున్నాయి మొర్రో అని చెప్పని మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు. ఫలితంగా చేపల వేట మీద ఆధారపడినటువంటి వేలాది కుటుంబాలు వీధిన పడుతున్నటువంటి పరిస్థితి. చాలా వార్తలు కూడా వచ్చాయి. కానీ కాలుష్య నియంత్రణకు గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ ఏమైపోయాయి? కాగితాలకే పరిమితం అయిపోయాయా? ఎందుకు మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు కదా, కొత్త ఫ్యాక్టరీలు కడుతున్నామని చెప్పారు కదా, ఇన్ని సంవత్సరాలుగా మరి ఈ మాటలు చెప్తా ఉన్నారు. ఎక్కడ ఆచరణాత్మకంగా ఏమున్నాయి? అది కూడా మరి మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో నెల్లూరు స్థానిక యువతకి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయనేటువంటిది చాలా కీలకమైన పాయింట్. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివించినటువంటి తల్లిదండ్రులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. మా పిల్లలు కూలీ పనికి వెళుతుంటే మాకు కన్నీళ్ళు వస్తున్నాయి, మాకు వాళ్ళ యువతకి ఉపాధి అని చెప్పన్నారు, నిరుద్యోగ యువతకి ఏదది? ఈ ప్రశ్న క్షేత్రస్థాయిలో చాలా చోట్ల వినిపిస్తుంది. ఇక సత్యవేడు, శ్రీ సిటీ పెట్టుబడుల ఆర్భాటం బ్రహ్మాండంగా ఆహా ఓహో అని చెప్పిన శ్రీ సిటీ గురించి అద్భుతంగా ఓదరగొట్టారు. బట్ ప్రాక్టికల్గా అక్కడ ఉన్న సమస్యలు వేరు. శ్రీ సిటీ ప్రాంగణం చూసినట్టయితే హీరో మోటార్ కార్సు, గోల్ఫ్ పార్ట్ సెంటర్సు, 750 కోట్ల రూపాయల పెట్టుబడి, ఇవన్నీ కూడా వినడానికి చాలా బాగానే ఉన్నాయి. కానీ ప్రకటనలో హెడ్లైన్స్ చూస్తే ఆహా అద్భుతం, అమోఘం అని చెప్పని కనిపిస్తుంది. బట్ వాట్ ఈజ్ రియాలిటీ? ఆ గ్రౌండ్ రియాలిటీ ఏంటి?
ప్రతి పెట్టుబడి మీద ఇక్కడ ప్రజలు అడిగేటువంటి ప్రశ్న ఒకటే, స్థానిక యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అని అన్నారు కదా. ఎంత శాతం ఉద్యోగాలు ఇచ్చారు? ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? శ్రీ సిటీ ఏర్పడి దశాబ్దాలు అవుతున్నాయి కదా. మరి ఇక్కడ నిరుద్యోగులు కేవలం సెక్యూరిటీ గార్డు పోస్టులకు, చిన్న చిన్న పోస్టులకు, అటెండర్ పోస్టులకి తప్ప టెక్నికల్ జాబ్స్ కోసం వేరే చోట నుంచి ఎక్కడికి ఎందుకు తెస్తున్నారు? కాంట్రాక్ట్లు ఎక్కడికి వెళుతున్నాయి? ఇక్కడ స్థానిక వాళ్ళు వీళ్ళెవరు కూడా దీనికి పనికిరారా? అధికార పార్టీకి సంబంధించిన పెద్దలకే ఎందుకు పెద్దపీట వేస్తున్నారు? స్థానిక వ్యాపారులకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఇక్కడ పరిశ్రమల కోసం భూములు ఇచ్చినటువంటి వేలాది మంది రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. తమ భూములు కోల్పోయినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు, మా వాళ్ళకి కనీసం మౌలిక వసతులు కూడా కరువైపోయాయి, సిఎస్ఆర్ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు ఏమైపోతున్నాయి? ఈ నిధులు ఎటుపోతున్నాయి? ఎందుకు పూర్తిగా దాన్ని జాగ్రత్తగా మాకు కన్వర్ట్ చేయటం లేదు? ఈ నిధులు పక్కదారి పడుతున్నాయా అని చెప్పని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో చాలా పరిశ్రమలు వచ్చాయని చెప్తున్నారు, అంతర్జాతీయ బ్రాండ్లు వెలిశాయని కూడా చెప్తున్నారు. కానీ మా బెనిఫిట్ ఎంత? మా ఆర్థిక అభివృద్ధి ఎంత? ఈ గ్రామాలకు ఏమైనా అది చేరిందా? ఫ్యాక్టరీల రంగుల గేట్ల దగ్గరే మా డెవలప్మెంట్ ఆగిపోతూ ఉందా? ఈ చేదు నిజాలు మరి ఖచ్చితంగా పాలకులు వాళ్ళు అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పాలి. ఇక తిరుపతి రైల్వే కోడూరు బాటలో, తిరుపతి రైల్వే కోడూరు ప్రాంతాలకు సంబంధించి చూసుకున్నట్లయితే అక్కడ విక్రాంత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ మిషన్, వికసిత్ భారత్ రోజ్గార్ అనేటువంటిది ఏమైపోయింది? అన్ని మైకుల్లో వినడానికి చాలా బాగానే ఉంటున్నాయి, కానీ వాస్తవానికి వచ్చేసరికి ఎంతమంది దానికి బెనిఫిషియర్సు? గ్రామీణ యువత యొక్క పరిస్థితి ఏంటి ఈ రోజున అక్కడ గ్రౌండ్ రియాలిటీ? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రకటించిన మెగా డిఎస్సి గురించి గగ్గోలు పెడితే దాన్ని కూడా ఏం చేశారో తెలుసు. జాబ్ క్యాలెండర్ హామీ ఏమైపోయింది? జాబ్ క్యాలెండర్ ఆహా ఊహా అన్నారు, ఎందుకు ఇవ్వడం లేదు? ఇప్పటికీ గ్రామీణ ప్రాంతంలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత కడుపు చేత పట్టుకొని ఇటు హైదరాబాదుకో అటు బెంగళూరుకో వెళ్ళేటువంటి పరిస్థితే తప్ప, లేదంటే చెన్నై నగరాలకు వెళ్తున్నారు. కానీ సొంత ఊళ్ళోనే ఒక ఆశించినటువంటి స్థాయిలో గౌరవప్రదమైనటువంటి జీవనోపాధి దొరికేటువంటి అవకాశం ఉందా లేదా? ఈ ప్రశ్నకి సమాధానం ప్రభుత్వ గణాంకాల్లో ఏమాత్రం ఉంది? ఇది చెప్పండి అని అడుగుతున్నారు. బీడు పడుతున్న గ్రామాల్లో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు అనేక మంది వలసలకు వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఈ ఉపాధి పెన్షన్లు ఎవరి కోసం? ఇది పరిస్థితి. కడప విషయానికి వద్దాం. రాయలసీమ స్టీల్ ప్లాంటు శంకుస్థాపనలో ప్రహసనం, దీని గురించి ముందు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి జిల్లాగా కడప చెప్పుకోవచ్చు. కడపలో బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించామని చెప్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం, సున్నపురాళ్లపల్లి, ఈ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు, ఇక ఇవన్నీ కూడా రాయలసీమకి ఏం పెద్ద కొత్త హామీలేం కాదు. ఇవన్నీ కూడా కొన్ని దశాబ్దాలుగా ఈ చరిత్రలో వినపడుతున్నటువంటి మాట, ఎన్నికల ముందు వినపడే మాట, ఎన్నికల తర్వాత ఒక ఆట. సో గతంలో కూడా అనేక సార్లు శంకుస్థాపనలు, శిలాఫలకాలు వేసినవి వేస్తూ ఉంటారు. ఒక ప్రభుత్వంపై ఇంకో ప్రభుత్వం వస్తుంది, వచ్చిన పరస్పరం ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటూ ఉంటారు. కానీ అక్కడ ఒక్క అడుగంటే అడుగు కూడా అభివృద్ధి ముందుకు పడలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా శంకుస్థాపనలు హడావడి చేస్తున్నారు అనేటువంటిది అక్కడ వినవస్తున్నటువంటి హామీ. కడప ప్రజలను అడుగుతున్నది ఒకటే మాట, నిజంగా ఈ ప్రాజెక్టు, మీరు చెప్పే ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుందా? ఎప్పుడు వాణిజ్యపరంగా అది ఉత్పత్తి మొదలవుతుంది? స్థానిక రాయలసీమ యువతకి ఇందులో వేలాది ఉద్యోగాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి? ప్రాజెక్టుల పేరుతో భూములు సేకరించిన రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారు? కేవలం ఎన్నికల లబ్ధి కోసం మాత్రమే శిలాఫలకాలు వేస్తూ వెళ్ళారా? మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? రాయలసీమ పరిశ్రమల కేంద్రం ఎప్పుడు మారుతుంది రాయలసీమ? వెనకబడిన సీమ ఆకాంక్షల మీద ఎందుకు అనవసరమైన రాజకీయాలు చేస్తున్నారు? ఆ రాజకీయాలు ఇకనైనా ఆపండి దయచేసి, అభివృద్ధి పరంగానే మనం ముందుకెళ్ళాలి అని చెప్తున్నారు. ఇది సంగతి. ఇక కుప్పం, చంద్రబాబు నాయుడు గారి
చాలా అత్యంత ప్రియాతిప్రియమైనటువంటి నియోజకవర్గం, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం. అక్కడ ఆయన 3 రోజుల పాటు చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు. కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన ఇక్కడ వెచ్చించి వాటికి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఇక్కడ ఒక పెద్ద వివాదానికి కారణమవుతుంది ఏంటంటే, రాష్ట్రంలోని మిగతా 174 నియోజకవర్గాల పరిస్థితి ఏంటి, ఇక్కడ అన్ని జిల్లాలతోనూ సమానంగా మరి ఇక్కడ కూడా నిధులు అందుతున్నాయా, సొంత నియోజకవర్గానికి మీరు గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేటటువంటి విమర్శ కూడా ఉంది. అయితే ఇటీవల కాలంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు తన నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో డెవలప్ చేస్తున్నారనేది అయితే చెప్పచ్చు. కానీ క్షేత్రస్థాయిలో నిధుల కొరత మాత్రం ఇంకా అలాగే ఉందని వాళ్ళు చెప్తున్నారు. జిల్లాల్లో రోడ్ల మరమ్మతులు జరగటం లేదనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మొత్తానికి 5 రోజుల ముఖ్యమంత్రి గారి పర్యటనలో స్థానికమైనటువంటి సమస్యలు అలా ఉంచినట్టయితే అక్కడ కనిపించేటువంటి రంగురంగుల వేదికలు, ప్రసంగాలు, వాటన్నిటిని చూస్తే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఈ సమస్యలన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో మరి ఎందుకు ఎలా అమలు చేయడం లేదు, అయితే వాళ్ళ ధీమా ఏంటి అన్నట్లయితే, డెఫినెట్గా మనం ఏర్పాటు చేసేటువంటి సభల్లో ఎవరు నోరెత్తి మాట్లాడే అవకాశం ఉండదు, వాటన్నిటి కూడా మనం ప్లాన్ చేసుకుంటున్నాం అంటున్నారు. అందుకని నిరుద్యోగ భృతి కానీ, రైతుల గిట్టుబాటు ధరలు కానీ, మహిళల ఉచిత బస్సులో ఉండేటువంటి ఇంకా మరింత సౌకర్యాలు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి హెలికాప్టర్ పర్యటనలతోనే కార్యక్రమాలన్నీ కూడా అయిపోతాయి, ఉపన్యాసాలు ఉంటాయి, వాటి గురించి ఆహా ఓహో అని చెప్పి అనుకుంటారు. క్షేత్రస్థాయి సమస్యలు మాత్రం అలాగే ఉండిపోతాయి అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. మరి చూద్దాం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ హామీలు శాశ్వత పరిష్కారాలకి ఆయన మార్గం చూపిస్తారా లేదా, ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చబోతున్నాం అనేదైనా చెప్తారా లేదా, ఎందుకు ఇప్పుడు దాకా నెరవేర్చలేదనేదైనా చెప్తారా అనేటువంటిది చూద్దాం. థ్యాంక్ యూ.